ఆలోచించాలి. ఏదైతే జగ్గారెడ్డి గారు ఈటల రాజేందర్ గారిని నడి రోడ్డుపై బట్టలు విప్పి నిలదీస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము జగ్గారెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన లోపల 13.8% ముదిరాజులు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని చెప్పి మీరే ప్రకటన చేయడం జరిగింది. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారే ఈ ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ లెక్కన 13.8% అంటే 55 లక్షల నుంచి 60 లక్షల ముదిరాజు జనాభా కలిగినటువంటి మా జాతి. మరి ఇలాంటి జాతిని పట్టుకొని బట్టలు ఉడదీస్తా గుడ్డలు ఉడదీస్తా అని చెప్పి మాట్లాడము ఎంతవరకు సమంజసమో మీరు చూసిండ్రు. ముదిరాజులకు సంబంధించిన విషయంలో కామారెడ్డి డిక్లరేషన్లే కానీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశమే కానీ ముదిరాజులకు నిజంగా గత 60 సంవత్సరాలుగా 6 దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. ఏ గ్రూప్ నుంచి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు మారుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచి డిక్లరేషన్ ఇచ్చి ఇప్పటి వరకు 18 మాసాలు గడుస్తా ఉన్నది. ఆ యొక్క గ్రూపును మరిచిపోయినారు. మీరు ముదిరాజులకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. 18 మాసాల కింద మీతో పాటుగా గెలిచిన ఏకైక ఒక ముదిరాజు ముద్దుబిడ్డకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఏ ముదిరాజులకు ఎక్కడ అవకాశాలు కల్పించలేదు. అసొంటి మీరు రాజేందర్ అన్నను పట్టుకొని కులం పేరుతో దూషిస్తూ బట్టలు కూడా తీస్తానని మాట్లాడినారు. ఒకనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా అసభ్య పదజాలంతో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి, మరి ఒక పార్టీలో ద్రోహం చేస్తున్న వ్యక్తి అని చెప్పి మీరు జగ్గారెడ్డి గారే స్వయంగా ఈ రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి సందర్భాలు మనందరూ తెలుసు. మీ యొక్క పత్రికా సమాజానికి కూడా తెలుసు ఈ విషయం. అసొంటి మీరు ఇవాళ వారి మెప్పు కొరకు మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మీరందరినీ కాదని తెలుగుదేశంలో పనిచేసిన, బీఆర్ఎస్లో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి పిసిసి అధ్యక్షుడు ఎట్లయిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయిండు అంటే మీరేమంటారు? దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి అయిందంటారు. ఎస్, మేము కూడా అదే అంటున్నాం. దమ్మున్న నాయకుడు ఈటల రాజేందర్ కాబట్టే ఈనాడు అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అనేక సందర్భాలుగా చర్చించినటువంటి ఒక మహానాయకుడు ఈటల రాజేందర్ గారు. అలాంటి ఎదుగుతున్న వ్యక్తిని ఎదగనీయకుండా చేయడమే మీరు చేసే అటువంటి కుట్రలు కుతంత్రాలు మాకు అనిపిస్తూ ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఉదయం పూట ఆయనను కలవడానికి అనేక చిన్న చిన్న పనులవి నచ్చినటువంటి వాళ్ళను, సమస్యలవి నచ్చినటువంటి వాళ్ళను ఉదయం 9 గంటల లోపల వచ్చిన వాళ్ళందరినీ కూడా ఛాయ్ తాగిందా బిడ్డ అని అడుగుతాడు. 10 దాటితే టిఫిన్ చేశారా బిడ్డలా అని అడుగుతాడు. 12-1 గంట దాటితే భోజనం చేసి పోండి అని అడుగుతాడు. వాళ్ళతో కలిసి కూర్చుండి ఛాయ్ తాగుతాడు, టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు. వారికి టిఫిన్ డబ్బా ఉంటుంది వారి కుటుంబంలో. వారి కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం ఆయన. వారి కుటుంబంలో టిఫిన్ డబ్బా ఉంటుంది. ఆ టిఫిన్ డబ్బాల చపాతీలు, పూరీలు, అన్నం పెట్టిస్తే ప్రజలతో వచ్చి ప్రజలతో కలిసి కూర్చుండి తింటాడు. అంత కూడా సమయం దొరకకుంటే వాహనంలో కూర్చుండి జర్నీ లోపల టిఫిన్ చేస్తాడు. అగో గది ఈటల రాజేందర్న గారి నైజం. అగో గది ఈటల రాజేందర్న గారి ప్రజలతో ఉన్న సంబంధం. ఇది మీకు తెలియదా? ఇది మీకు తెలియదా? కేవలం మీ నాయకత్వం మెప్పు కొరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెప్పు కొరకు, ఏఐసిసి మెప్పు కొరకే మాట్లాడుతున్నారు తప్ప రాజేందర్ అన్న విషయం, జీవన విధానం మీకు తెలియనిదా? రాజేందర్ అన్న ప్రజా గొంతుక కాదా? రాజేందర్ అన్న యూనివర్సిటీ బిడ్డలు నడిపించినాడు, ఎక్కడ వేరు మీరు? యువకులందరూ జైలు పాలైనాడు, కాపాడినాడు, ఎక్కడ వేరు మీరు?
గసొంటి మహానాయకుని గురించా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం? మీరేదైనా రాజకీయ గురి తెలుసుకుంటే, ఆయన ఎదుగుదలను ఆపివేయదలుచుకుంటే విధానపరంగా మాట్లాడండి, రాజకీయంగానే మాట్లాడండి. వ్యక్తిగత దూషణ చేస్తే ఇది యావత్తు తెలంగాణ లోపల ముదిరాజులు ఆనాడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వకుంటే ఈ రాష్ట్రం బగ్గుమన్నది. ఈ రాష్ట్రంలో మీకు సంబంధించిన ఒక అగ్రకురాల వాళ్ళకు సంబంధించిన ఒక శాసనసభ్యుడు ముదిరాజ్ అని ఒక పత్రికా విలేకరుని బంధించి కొడితే ఈ రాష్ట్రం బగ్గుమన్నది. రాష్ట్రంలో మళ్ళా సాక్షాత్తు మీ విలేకరుల సమావేశం పెట్టి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి క్షమాపణ చెప్పే వరకు ఇడిచిపెట్టని జాతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ జాతి. అలాంటి జాతిని పట్టుకొని ఈ రకమైన మాటలని మా జాతిని అవమానపరుస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మరి ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని మనవి చేస్తూ, కొంతమంది మా మిత్రులు కూడా, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా ముదిరాజుల మిత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజేంద్రన్న పట్ల మీరు ఎక్కడి నుంచో అనిపిస్తే అంటున్నారని మేము అనుకుంటున్నాం. మీరంతా కూడా ఎవరో కాదు, మనందరం ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డలం. ఈటల రాజేంద్రన్న, మీరు మేము, మీకు ఆపదొచ్చిన మేము వస్తాం, మాకు ఆపదొచ్చిన మీరు వస్తారు. ఎవరైనా ముదిరాజులను ఎవరు కించపరిచినా ఈయనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఈటల రాజేంద్ర అనుచరులు కూడా కాదు. మేము ముదిరాజులం. మా జాతిని అవమానిస్తే ఈటల రాజేందర్ రెడ్డి మరి ముదిరాజా అంటే ఆ తల్లి, ఆ కుటుంబాన్ని అవమానించినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి మేము అన్ని పార్టీలకు అతీతంగా ముదిరాజులను దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదని మేము మీకు హెచ్చరిక చేస్తలేం, మరొకసారి పునరాలోచించమని కోరుతా ఉన్నాం. రాజేంద్రన్న ఎదుగుదలను మీరు కాదు కదా, ఎవరు కూడా ఆపలేరు. ఆయన ఏ స్థాయిలో పోవాలని ఆయనకు రాసి ఉంటే తప్పకుండా ఆ స్థాయిలో వెళ్తారు. ఈ కారణం చేత, ఈ మాటలతోటి, ఈ అవమానాలతోటి అలాంటి ఎదిగే నాయకుని మీరు ఆపలేరు. అది మీతోటి కాదు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ముదిరాజులను కాదన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చివరికి ప్రభుత్వమే ముదిరాజులను కాదన్న నాడు వాళ్ళు ఏమి కోల్పోయినరో, ఎక్కడికి పోయినరో మీరందరూ ఆలోచించాలి. మాకు ఒక ఆశ, ఆకాంక్ష కలిగిపించిండ్రు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు జిల్లాలు తిరుగుతూ కరపత్రాలు, కలర్ పేపర్లో కరపత్రాలు పంచిపెట్టిండ్రు. ముదిరాజులకు అన్యాయం జరిగింది. ముదిరాజు బిడ్డలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళను డి గ్రూప్ నుంచి ఆనాడు 1968లోనే వీళ్ళకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని మేము పూరిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసిన 2009లో తీసిన బీసీడీ నుంచి ఏ గ్రూపు మార్చినటువంటి జీవో నంబర్ 17ను మేము తప్పనిసరిగా కొనసాగిస్తాం. ఆర్డినెన్స్ ద్వారా కానీ, బీసీ కమిషన్ ద్వారా కానీ మేము దీన్ని సవరిస్తాం, ఆ జాతికి న్యాయం చేస్తామంటే ఎంతో ఆశ కలిగి, ఆకాంక్ష కలిగి ఆ పార్టీ పట్ల మేమంత ఒక నమ్మకాన్ని పెంచుకొని ఇప్పటికైనా 60 సంవత్సరాల పోరాటం నెరవేరుద్ది కావచ్చు, ముదిరాజుల చిరకాల స్వప్నం నెరవేరుద్దనేటువంటి ఆశతోటి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నాం. అన్ని పార్టీలు ఉన్నటువంటి ముదిరాజులందరం కలిసి ఈ పార్టీ అధికారంలో రావడానికి మా పాత్ర ఉంది, మా కష్టం ఉంది, మా యొక్క శ్రమ ఉన్నది. ఆ శ్రమను మర్చిపోయి ఈటల రాజేందరుడు వ్యక్తిగతంగా మీరు పార్టీ పరంగా విమర్శ తప్పులేదు, కానీ కులం పేరుతో దూషిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నట్టుగానే భావిస్తూ రాబోయే కాలంలో మా జాతి ఈ విషయం కొరకు రోడ్లెక్కేటువంటి పరిస్థితి రాకుండా చేయాలని చెప్పి కూడా నేను అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి, ఇంకా కొంతమంది చిన్న చిన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కాడ మెట్ల మీద పైసలు అడుక్కొని తినే చిన్న వాళ్ళు కూడా రాజేంద్రన్న గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజేంద్రన్న గురించి మాట్లాడితే బిడ్డ ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు, ఆయన సబ్బండ వర్ణాల నాయకుడు,